అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఇటీవలే కల్కి 2898 AD సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయంతో ఫుల్ జోష్ మీదున్న ప్రభాస్ ఇప్పుడు తన కొత్త సినిమాను ప్రారంభించాడు. ఫౌజీ అనే పేరుతో రాబోయే పీరియాడికల్ యాక్షన్ డ్రామాను దర్శకుడు హను రాఘవపుడి తెరకెక్కించనున్నారు. సీతారామం తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న హను ఇప్పుడు ప్రభాస్తో జతకట్టాడు. ఈ రోజు ఆగస్టు 17న హైదరాబాద్లో భారీ పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం అధికారికంగా ప్రారంభమైంది. అయితే ఈ వేడుకలకు ప్రభాస్ తన బ్లాక్ రేంజ్ రోవర్లో వచ్చిన ఈవెంట్లో స్టైలిష్గా ఎంట్రీ ఇచ్చాడు. బ్లాక్ అవుట్ఫిట్లో ఎంతో స్టైలిష్గా కనిపించాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ ఎంట్రీకి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ నెట్టింటా వైరల్గా మారాయి. టాక్ ఆఫ్ ది టౌన్గా మారిన ఈ విలాసవంతమైన వాహనం ధర 2.7 నుండి 3 కోట్ల మధ్య ఉంటుందని సమాచారం. ప్రముఖ హాస్య నటుడు సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ అనేది ఉపశీర్షిక. దివ్య భారతి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మహాతేజ క్రియేషన్స్ అండ్ జైష్ణో ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తుంది. ఈ చిత్రానికి చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మాత. ప్రస్తుతం చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. కాగా ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన అయ్యో పాపం సారు అనే బ్యూటిఫుల్ లిరికల్ వీడియో చాట్ బస్టర్గా నిలిచి శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుంచి హీరో ఇంట్రడక్షన్ సాంగ్గా హీరో క్యారెక్టర్ గురించి చెప్పే బాసేహే నీలా ఉండే లక్కు మాకే లేదురా, సెలబ్రిటీ నీకన్నా ఎవడ్రా అనే లిరికల్ వీడియో సాంగ్ను విడుదల చేశారు చిత్ర యూనిట్. వరుస పరాజయాలతో డీలా పడిపోయిన బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి స్త్రీ 2 ఊపిరిపోసింది. గత కొన్ని నెలలుగా సరైన విజయం కోసం ముఖం వాచిపోయేలా ఎదురుచూసిన వారికి బ్లాక్ బస్టర్ను అందించింది. అదే శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటించిన స్త్రీ 2. రాజ్ కుమార్ రావు, అభిషేక్ బెనర్జీ, పంకజ్ త్రిపాఠి తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ దెయ్యం కథ ప్రేక్షకులకు బాగా నచ్చింది. దీంతో విడుదలైన ప్రతి చోట ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతుంది. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న విడుదలైన స్త్రీ 2 కేవలం 3 రోజుల్లోనే 135 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రీమియర్ షో ద్వారా 8.5 కోట్లు, మొదటి రోజు కలెక్షన్ల ద్వారా 51.8 కోట్లు, రెండో రోజు 31.4 కోట్లు, శనివారం 44 కోట్లు రాబట్టింది. దీని ద్వారా మొత్తం వసూళ్లు 135 కోట్ల రూపాయలు. ఆదివారం ఈ సినిమా దాదాపు 50 కోట్ల వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. అలాగే రక్షాబంధన్ కారణంగా కొన్ని చోట్ల సోమవారం సెలవు. ఇది సినిమాకు హెల్ప్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్. కోలీవుడ్కు చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా టాలీవుడ్ ఆడియన్స్కు కూడా పరిచయమే. మాస్ట్రో ఇళయరాజా సంగీత వారసుడిగా అడుగుపెట్టిన యువన్ ఎన్నో సినిమాలకు సంగీతం అందించాడు. తమిళంతో పాటు తెలుగు సినిమాలకు బాణీలు అందించాడు. అతి తక్కువ కాలంలోనే టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. చేతి నిండా సినిమాలతో పాటు వరుసగా సంగీత కచేరీలు నిర్వహిస్తూ బిజీగా ఉంటున్న యువన్ శంకర్ రాజా ఇప్పుడు ఒక వివాదంలో చిక్కుకున్నాడు. చెన్నైలోని నుంగంబాక్కం ప్రాంతంలో నివసించే యువన్ శంకర్ రాజాపై ఒక విషయానికి సంబంధించి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కొన్నేళ్లుగా నుంగంబాక్కం సరస్సు ప్రాంతంలో అజ్మిత్ బేగం అనే వారికి సంబంధించిన ఇంట్లో యువన్ శంకర్ రాజా అద్దెకుంటున్నాడు. అయితే రెంటు చెల్లించకుండా యువన్ ఇబ్బంది పెడుతున్నారని ఇంటి యజమాని ఆరోపిస్తున్నాడు. ఇప్పటివరకు 20 లక్షలు బకాయిలున్నాయని అజ్మిత్ బేగం సోదరుడు మహమ్మద్ జావీద్ తిరువల్లికేని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసులో ఫిర్యాదు చేశారు. అద్దె అడగడానికి కాల్ చేస్తే కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని ఇంటి యజమాని ఆరోపిస్తున్నారు. అంతేకాదు తమకు ఎలాంటి సమాచారం అందించకుండా ఇల్లు ఖాళీ చేస్తున్నాడని, కొన్ని వస్తువులు కూడా మరో ఇంటికి షిఫ్ట్ చేశారని యువన్ పై ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ నేపథ్య గాయని పి సుశీల అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమె చెన్నై మైలాపూర్లోని కావేరీ దవాఖానాలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉందని తెలుస్తోంది. కడుపు నొప్పి కారణంగా హాస్పిటల్లో చేరినట్లు వైద్య సిబ్బంది వెల్లడించారు. అది సాధారణ కడుపు నొప్పేనని, ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు. ఇందులో ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని తెలిపారు. 86 ఏళ్ల సుశీల గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె ఆరోగ్య విషయమై సినీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇటీవల ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల జాబితాలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఒకరు. పొన్నియిన్ సెల్వన్ 1కు గాను ఆయన జాతీయ అవార్డు అందుకోనున్నారు. ఈ సందర్భంగా రెహమాన్తో ఓ ఆంగ్ల మీడియా సంస్థ ప్రత్యేకంగా ముచ్చటించింది. నేషనల్ అవార్డుకు మరోసారి ఎంపికవడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన ఈ మ్యూజిక్ డైరెక్టర్, సౌండ్ ఇంజనీర్స్, మ్యూజిషియన్స్, సింగర్స్ తదితరులకు ఆ పురస్కారాన్ని అంకితమిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా దర్శకుడు మణిరత్నంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కాంబోలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ 1కు గాను ఉత్తమ నేపథ్య సంగీతం విభాగంలో రెహమాన్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ కాంబినేషన్లో 1992లో వచ్చిన రోజా చిత్రానికి గాను రెహమాన్ను జాతీయ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. నిర్మోహమాటంగా అభిప్రాయాలు పంచుకుంటారు నటి కంగనా రనౌత్. ఇప్పటికే ఎన్నోసార్లు బాలీవుడ్పై అసంతృప్తితో మాట్లాడిన ఆమె తాజా ఇంటర్వ్యూలోనూ ఆ చిత్ర పరిశ్రమపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్లో మీకు ఫ్రెండ్స్ ఉన్నారా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ, నేను బాలీవుడ్కు సెట్ అయ్యే వ్యక్తిని కాదు, అందుకే నాకు అక్కడ స్నేహితులు లేరు. వాళ్ళందరి లైఫ్ స్టైల్ వేరు, నాది వేరు. షూటింగ్స్ లేకపోతే ఉదయం జిమ్ చేయడం, మధ్యాహ్నం నిద్రపోవడం, మళ్ళీ సాయంత్రం కసరత్తులు చేయడం, టీవీ చూడటం, పడుకోవడం, ఇదే వారి దినచర్య. అంతకు మించి వారికి ఏం తెలియదు. అలాంటి వారితో స్నేహం ఎలా చేయగలను? సమాజంలో ఏం జరుగుతుందో పట్టించుకోరు. ఎప్పుడూ వాళ్ళ దుస్తులు, విలువైన వస్తువుల గురించే మాట్లాడుకుంటూ ఉంటారు తప్ప మరో విషయాన్ని పట్టించుకోరు. వీటికి భిన్నంగా ఆలోచించే వ్యక్తి బాలీవుడ్లో కనిపిస్తే ఆశ్చర్యమే అని వ్యాఖ్యానించారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ఎమర్జెన్సీ. దివంగత భారత ప్రధాని ఇందిరాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ఇందిరాగాంధీగా కంగనా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం గత ఏడాది నవంబర్ 24న విడుదల కావాల్సి ఉండగా అనుకోని కారణాల వలన విడుదల వాయిదా పడింది. ఆ తర్వాత జూన్ 14న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ క్రమంలోనే కంగనా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం, హిమాచల్ ప్రదేశ్ మండి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలవడంతో రాజకీయాల్లో బిజీ అయి ఈ సినిమాను మళ్లీ వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 6న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. అయితే విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో వరుస ప్రమోషన్స్లో పాల్గొంటుంది కంగనా. ఈ క్రమంలోనే తాను ఎందుకు ఖాన్లు, కపూర్లతో సినిమాలు చేయనో వెల్లడించింది. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ల సినిమాల నుంచి నాకు అవకాశం వచ్చినప్పుడు నేను రిజెక్ట్ చేశాను. అందరూ ఖాన్లతో నాకు మంచి రిలేషన్ ఉంది. వాళ్ళు నాతో ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదు. అయితే నాతో తప్పుగా ప్రవర్తించిన నటులు చాలా ఉన్నారు. అందులో ఖాన్స్ లేరు. కానీ నేను వారి చిత్రాలకు నో చెప్పాను. ఎందుకంటే వారి చిత్రాలలో హీరోయిన్ 2 సన్నివేశాలతో అలాగే ఒక పాటలో కనిపించి వెళుతుంది. కాబట్టి నేను అలా చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఖాన్లతో పని చేయకుండా ఏ లిస్టులో ఉన్న నటిగా నేను గుర్తింపు తెచ్చుకోవాలి అనుకున్నాను. అందుకే నటించలేదు అన్నారు. గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్పై బన్నీవాసు నిర్మాణంలో తెరకెక్కిన తాజా చిత్రం ఆయ్. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, నయన్ సారిక ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు అంజీ కంచుపల్లి దర్శకత్వం వహించాడు. గోదావరి బ్యాక్డ్రాప్లో లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదలై పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. అయితే మూవీ సక్సెస్ అయిన సందర్భంగా ఆయ్ టీం అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ను కలుసుకుంది. ఆయ్ సినిమా చూసిన ఎన్టీఆర్ను సినిమా బాగుందని చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్. తమిళ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తూ ఉండగా ప్రశాంత్, ప్రభుదేవ, స్నేహ, లైలా, యోగి బాబు, మిక్ మోహన్, జయరాం, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శనివారం ట్రైలర్ వేడుకను నిర్వహించారు మేకర్స్. వేడుకలో దర్శకుడు వెంకట్ ప్రభు మీడియాతో ముచ్చటిస్తూ ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వెంకట్ ప్రభు సార్, ఈ సినిమాలో హీరో పేరు గాంధీ. గాంధీ పేరుతో ఉన్న వ్యక్తి తాగే పాత్ర చేస్తున్నాడేంటి అని అడిగాడు. దీనికి ప్రభు సమాధానమిస్తూ, గాంధీ పేరు పెట్టుకుని తాగకూడదా? అలా రూల్ ఏం లేదుగా. గాంధీ నా ఫ్రెండ్ పేరు, అందుకే ఆ పేరు పెట్టాను. గాంధీ ఎందుకు అల్లర్లు చేస్తాడు? గాంధీ తాగుతాడా? అనే ప్రశ్నలు అనవసరమంటూ ప్రభు తెలిపాడు. మరో రిపోర్టర్ అడుగుతూ, రాజకీయ పార్టీ ప్రారంభించిన తర్వాత విజయ్ ఈ సినిమాలో నటించాడు. ఈ సినిమాలో విజయ్ పార్టీ జెండాకు సంబంధించిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా అని అడగ్గా, అలాంటివేం లేవు, విజయ్ సార్ నన్ను అలాంటివి చేయమని అడగలేదు అంటూ ప్రకటించాడు. ఈ సినిమాను వరల్డ్ వైడ్గా 6,000 థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.
మలయాళీ హీరో మోహన్ లాల్ ఆసుపత్రిలో చేరారు. తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆయనను కొచ్చిలోని అమృత ఆసుపత్రిలో చేర్చారు. ఈ విషయాన్ని ఆసుపత్రి అధికారులే స్వయంగా వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడమే కాకుండా పూర్తిగా కోలుకునే వరకు 5 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. రద్దీ ప్రదేశాలతో పాటు షూటింగ్స్కు కొన్ని రోజుల పాటు దూరంగా ఉండాలని మెడికల్ బులెటిన్ చెబుతోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, మోహన్ లాల్ కోలుకుంటున్నారని మెడికల్ బులెటిన్ పేర్కొంది. మోహన్ లాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారనే వార్త తెలియగానే అభిమానులు ఆందోళనకు గురయ్యారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. మరోవైపు మోహన్ లాల్ ఆసుపత్రిలో చేరడంపై పలు సామాజిక మాధ్యమాల్లో వార్తలొస్తున్నాయి. తమిళ స్టార్ నటుడు విక్రమ్ పారంజిత్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం తంగలాన్. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా వచ్చిన ఈ చిత్రం ఇండిపెండెన్స్ కానుకగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. కేవలం 3 రోజుల్లోనే 50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమాలో విక్రమ్తో పాటు మాలవికా మోహనన్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అయితే తంగలాన్ సినిమా ఇంతటి ఘన విజయం సాధించిన సందర్భంగా మేకర్స్ తంగలాన్ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఇక ఈ వీడియోలో సినిమా కోసం విక్రమ్ ఎంత కష్టపడ్డారో చూపించారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, నీలం ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేల్ రాజా తెరకెక్కించారు. ఈ మూవీకి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో మాలవికా మోహనన్, పార్వతి తిరువోత్తు ఫీమేల్ లీడ్ రోల్స్లో నటించగా సర్పట్ట పరంపర ఫేమ్ పశుపతి, డానియల్ కల్టగీరోన్ కీ రోల్స్ పోషించారు. టాలీవుడ్ ప్రముఖ నటుడు తనకెళ్ల భరణి మాటల్లో, ప్రవర్తనల్లో, రచనల్లో ఆత్మబంధమే కాని ముసుగులు ఉండవని ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ కొనియాడారు. ఎంతో మందికి ధైర్యం చెప్పి బతుకుల్ని పెంచిన ఆత్మీయతల ఆలంబనగా ఆయన కనిపిస్తారని ప్రశంసించారు. వరంగల్లోని ఎస్ఆర్ విశ్వవిద్యాలయం నుంచి భరణి ఇటీవల గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా సంఘం సంస్థకు చెందిన సంజయ్ కిషోర్ సారథ్యంలో హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఆయనకు సత్కారం నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, శంకరాభరణం ఫేమ్ ప్రముఖ నాట్యకారిణి మంజు భార్గవి, ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, ప్రముఖ ఆధ్యాత్మిక రచయిత శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్, ప్రముఖ సినీ దర్శకుడు జనార్దన మహర్షి, ప్రముఖ యాంకర్ ఝాన్సీ, యువ నటుడు బాలాదిత్య తదితరులు పాల్గొన్నారు. నాని హీరోగా వివేక్ ఆత్రేయ రూపొందించిన యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం. ప్రియాంక మోహన్ హీరోయిన్. కోలీవుడ్ నటుడు ఎస్జే సూర్య కీలక పాత్ర పోషించారు. ఈ నెల 29న సినిమా బాక్సాఫీస్ ముందుకు రానుంది. ఈ సందర్భంగా చెన్నైలో శనివారం రాత్రి ట్రైలర్ విడుదల వేడుక నిర్వహించారు. నాని మాట్లాడుతూ, నాపై మీరు ఎంతో ప్రేమ చూపిస్తారు, కానీ ఆగస్టు 29న మీ ఫస్ట్ హీరో ఎస్జే సూర్యనే, నేను సెకండ్ హీరో. హీరో పాత్ర ఆధారంగా సూర్య సాటర్డే అని టైటిల్ పెట్టాం, గానీ ఇది సూర్య సార్ సినిమానే. మా చిత్రంలో నటించినందుకు ఆయనకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అని అన్నారు. చెన్నై ఎప్పుడూ మంచి జ్ఞాపకాలు అందిస్తూ ఉంటుంది. తెలుగుతో పాటు తమిళ చిత్రాలు చూస్తూ పెరిగా. తమిళ సినిమా నన్నెంతగానో ప్రభావితం చేసింది. కమల్ హాసన్, మణిరత్నం, శంకర్, భారతీరాజా మూవీస్ ఎక్కువగా చేసేవాడిని. ఈగ సినిమా నుంచి ఆదరిస్తున్నారు. మీ కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నారు. అందుకు కృతజ్ఞుణ్ణి. నా ప్రతి సినిమాని మంచి క్వాలిటీతో ఇక్కడ విడుదల చేసేందుకు ప్రయత్నిస్తా. సూర్య సాటర్డే మీ అందరినీ అలరిస్తుందనుకుంటున్నా అని పేర్కొన్నారు. ఇక సూర్య మాట్లాడుతూ, ఈ చిత్రంలో నా క్యారెక్టర్ షోలేలోని గబ్బర్ సింగ్ పాత్రలా ఉంటుంది. నాని సాఫ్ట్ భాషలా కనిపిస్తారు. వివేక్ ఇంటెన్స్తో కూడిన ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అందిస్తున్నారు అని తెలిపారు. విజయ్ హీరోగా దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చెన్నైలో శనివారం సాయంత్రం జరిగింది. ఈ వేడుకలో సినిమాకు సంబంధించి విలేకరులు ప్రశ్నించగా వెంకట్ ప్రభు స్పందించారు. కథానాయకుడి డీ-ఏజింగ్ లుక్పై నెట్టింటా వచ్చిన విమర్శల గురించి అడగ్గా, ఇటీవల విడుదలైన స్పార్క్ సాంగ్లోని విజయ్ డీ-ఏజింగ్ విషయంలో ఆడియన్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. విజయ్ సార్ కూడా దానిపై అభిప్రాయం చెప్పారు, మంచి సలహాలు ఇచ్చారు. వాటిని దృష్టిలో పెట్టుకుని కొన్ని మార్పులు చేశాం. ట్రైలర్లో చూసిన లుక్కే ఫైనల్ది. దాన్నే సినిమాలోనూ చూస్తారు. మాకిదొక పాఠం లాంటిది అని సమాధానం ఇచ్చారు. సినిమాల ద్వారానే కాకుండా ప్రకటనలు, ఇన్స్టాగ్రామ్ పోస్టులు, వ్యాపారాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా డబ్బు సంపాదిస్తుంది జాన్వీ కపూర్. ఐషారామి జీవితాన్ని ఇష్టపడే ఈ హీరోయిన్ ఇప్పుడు ఐషారామి కారును కొనుగోలు చేసింది. జాన్వీ కొనుగోలు చేసిన ఈ లగ్జరీ కారు బాలీవుడ్లో స్టార్ నటుడు రణబీర్ కపూర్తో పాటు మరెవరికీ లేదు. ఇప్పుడు జాన్వీ కపూర్ లెక్సస్ LM 350 కారును కొనుగోలు చేస్తుంది. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర 2.50 కోట్లు. కారు రిజిస్ట్రేషన్, అదనపు ఫిట్టింగ్లతో కలిపి దాదాపు 3 కోట్ల రూపాయలు ఉంటుంది.
1.5 దశాబ్దం తర్వాత నటులు శివాజీ, లయ హీరోయిన్లుగా కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రానికి సుధీర్ శ్రీరామ్ దర్శకుడికి ఇదే తొలి చిత్రం. శివాజీ ఈ చిత్రానికి నిర్మాతగాను వ్యవహరిస్తున్నారు. శివాజీ సొంత బ్యానర్ శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్లో జరిగింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు క్లాప్ కొట్టారు. శివాజీ తనయుడు రిక్కీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ ఓపెనింగ్ సెరమనీకి హాజరైన స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ముహూర్తపు షాట్కు దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఆగస్టు 20 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. త్వరలోనే ఇతర తారాగణం వివరాలు ప్రకటించనున్నారు. ఇమాన్వి గత 2 రోజులుగా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న పేరు. అంతేకాదు ఈ అమ్మడికి ఒక్క రోజులోనే 1,00,000 మందికి పైగా ఫాలోవర్స్ పెరిగారు. ప్రస్తుతం కుర్రాళ్ళ ఆరాధ్య దేవతగా మారిపోయింది ఇమాన్వి. అవును, ఇంతకీ ఎవరి బ్యూటీ అనుకుంటున్నారా? ఏకంగా ప్రభాస్ సరసన ఛాన్స్ కొట్టేసింది. ప్రభాస్ హీరోగా డైరెక్టర్ హను రాఘవపుడి దర్శకత్వం వహించనున్న హిస్టారికల్ లవ్ స్టోరీ అధికారికంగా పూజా కార్యక్రమాలతో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో మృణాల్ ఠాగూర్, ఆలియా భట్ హీరోయిన్స్ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఇమాన్వి పేరు తెరపైకొచ్చింది. కథానాయికగా తొలి సినిమాతో ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ చిన్నది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. హాలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ ఖాన్. తాను ఎప్పుడైతే ఇంగ్లీష్ బాగా మాట్లాడగలుగుతానో అప్పుడే హాలీవుడ్ ప్రాజెక్ట్ ఒప్పుకుంటా అన్నారు. అంతేకాదు హాలీవుడ్లో తాను చేయబోయే పాత్ర అభిమానులను నిరాశపరచకూడదని, అలాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు హాలీవుడ్ ఎంట్రీ గురించి ఆలోచిస్తా అన్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు అనుకోని కారణాలతో కొన్ని రోజులుగా ఈ చిత్ర షూటింగ్ జరగట్లేదు. తాజాగా ఈ చిత్ర షూటింగ్ మళ్లీ మొదలైందని తెలిపారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం ఓ భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు స్టంట్ డైరెక్టర్ సెల్వా. 400 నుంచి 500 మంది ఫైటర్లు, అలాగే 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు ఇందులో పాల్గొంటున్నారు. యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం కా. ఈ సినిమాకు సుజిత్, సందీప్ ఇద్దరు దర్శకులు సంయుక్తంగా దర్శకత్వం వహిస్తూ ఉండగా కిరణ్ కాబోయే శ్రీమతి రహస్య గోరఖ్ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్ను విడుదల చేసిన మేకర్స్ తాజాగా మూవీ నుంచి కథానాయికను పరిచయం చేశారు. ఈ సినిమాలో ఆయ్ చిత్రం ఫేమ్ నయన్ సారిక సత్యభామ అనే పాత్రలో కనిపించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేసింది. ఇక ఈ ఫస్ట్ లుక్లో నయన్ సారిక రోకల్ని తిప్పుతూ అచ్చతెలుగు అమ్మాయి ఎలా ఉంటుందో అలా కనిపిస్తోంది. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం పోస్ట్ మ్యాన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. కిరణ్ అబ్బవరం సొంత బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాను చింతా గోపాలకృష్ణారెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.